వాళ్ళ పరిస్థితి చూస్తే రేపో మాపో అసలు వాళ్ళని అసలు పలకరించడానికి కూడా చాలా మంది అంటుకుంటదేమోనని. వీళ్ళారా మీకు చెప్తున్నా, నేను చాలా మంది కంపౌండర్లు కానీ ఏం నాకు చెప్పేవాళ్ళు, అంటుకుంటున్నావు ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు ఒళ్ళంతా కూడా చీము గుళ్ళలాగా వచ్చాడు. కొబ్బరిని చూసుకొని ప్రభు నామం రాస్తా ఉండేవాడిని. పోతే ఉంటే పోతే ఉంటాం, పోతే పోతాం. ఎడిపోతాం పోతే చేతుల్లో ఎవరివి? నాయి కాదు. ఈ నోరు ఎవరిది? నాది. నన్ను కొనుక్కున్నాడు ఆయన, నేను ఆయన దాసుడను. ఉంటే ఉంటాను, పోతే పోతాను. ఇప్పుడు దాకైతే పోవాలి. అట్లా ఏంది హెచ్ఐ పేషెంట్ రసిక కారుతుంటే కొబ్బరి నూనె రాసిన చేతులు ఇవి. కొబ్బరి నూనె స్తోత్రం. చూసి వాసన వస్తుందని ఏం చేస్తాం మనం? వాసన వస్తుంది, వాసన పక్కన దూరంగా ప్రార్థన చేస్తారు. పిల్లారా, నాకు అప్పుడు అనిపించింది, సార్ ఇది దేవుని సంఘం. అనారోగ్యులు, ఆరోగ్యవంతులు, బలహీనులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ ఒకలా చూడగలిగితే ఆ దేవుడి మనసున్నోడు చూడాలి, కానీ మిగతా వాళ్ళ వల్ల కానే కాదు.